ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ కరెంటు తీగ విజయాన్ని సాధించింది, కానీ నాకు మాత్రం మనసు కష్టంగానే ఉంది చాలా విషయాల్లో. ఒక 2 days బ్యాక్ మన దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పాడు, సార్ క్లైమాక్స్లో ట్రైన్ వెళుతూ ఉంది, మనోజ్ బాబు ట్రైన్లో నుంచి దూకి ఒక విలన్ను కొట్టి ఆ పడే షాట్లో ట్రైన్కు పక్కనే ఉండిపోయాడు సార్, మేమంతా భయపడ్డామన్నాడు. ఆ షాట్ ఇప్పుడు కూడా చూసి నేను ఎంత మనస్సు అసలు బాధపడుతుందో చెప్పలేను. తండ్రిగా కాకపోయినా వేరే హీరోగా కూడా అలా ఎవరైనా చేసినా కూడా నాకు ఇష్టం ఉండదు. దానివల్ల లాభం లేదు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు అతను ఎన్ని రిస్కులు తీసుకున్నాడో ఈ సినిమాలో. అటువంటి రిస్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒళ్ళంతా గాయాలే, దెబ్బలు తగిలి సినిమా అంతా కూడా అంత కష్టపడ్డాడు. నిజమైన హీరో నేను ఎన్ని సంవత్సరాలుగా చేశానో ఆ విధంగా ఫైట్స్ నాకు తెలియదు, కానీ ఇంత తక్కువ కాలంలోనే అద్భుతంగా అటువంటి ఫైట్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మేమంతా డూపులు లేకుండా చేసినా ఇంత రిస్క్ చేయలేదు ఎప్పుడు. ఇటువంటి రిస్కులు చేశాడు. 3 ఫైట్లు 3 అద్భుతంగా ఉన్నాయి. దీనిలో కరెంటు తీగ అంటే ఊరికి కామెడీ అంటున్నారు కానీ కాదు, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ప్రతి ఒక్క ఆడపడుచు చూడదగినటువంటి చిత్రం ఇది. ఒక అమ్మాయి తల్లిదండ్రులకు ఇప్పుడు ఎంతోమంది ప్రేమలో పడిపోయి ఉంటారు తప్ప 90-95% తల్లి తండ్రులకు చెప్పకుండా ప్రేమించుకోవడం, వెళ్ళిపోవడం. అలాగా ఒక అమ్మాయి అతన్ని ప్రేమించి ఇతను వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట ప్లేస్లో ఒక చంటి బిడ్డను వేరే ఒక కుటుంబం ఆ బిడ్డతో ఆడుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తారు, ఎంత ఓదారుస్తూ ఉంటారో. ఒక 6 నెలల పసిబిడ్డను ఓదారుస్తూ ఉంటారు. అప్పుడు హీరో చూసావా, అది మీ అమ్మా నాన్న కూడా చిన్నప్పుడు ఇలా ఎంత ముద్దుగా పెంచారు, ఇప్పుడు నువ్వు లేచి చెప్పకుండా వచ్చేసావు, వాళ్ళెంత బాధపడుతున్నారో ఆలోచించుకో. నో, ఐ డిడ్ ఎ మిస్టేక్, నేను తప్పు చేశాను, పద మన ప్రేమ తర్వాత ముందు మీ అమ్మా నాన్నను ఒప్పించాలి, మీ అమ్మా నాన్నకు అప్పచెప్పాలి నిన్ను అని చెప్పి ఆ హీరో వాళ్ళిద్దరిని తీసుకెళ్లే సీను ఎక్స్ట్రాడినరీగా చేశాడు మనోజ్. ఇది మామూలు సీన్ కాదు, ఇది ప్రతి ఒక్క ఇంట్లోనూ 90% జరుగుతున్న విషయాలు. ఆ సినిమా చూసి ఒక నీతి తెలుసుకున్నటువంటి చిత్రం కరెంటు తీగ. అంతేగాని ఊరికే కామెడీ పాటలు సన్నీ లియో కాదు, అందరూ మంచి పాత్రలు. సన్నీ లియో కూడా పర్సనల్గా మనకేమిటో తెలియదు, కానీ ఒక అత్యద్భుతమైన నటి. చాలామంది హీరోయిన్ల కంటే కూడా ఒక మంచి క్యారెక్టర్. సినిమాలో మంచి పాత్ర, ఒక టీచర్ పాత్ర. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం ఈ కరెంటు తీగ. ప్రతి ఒక్క హీరోయిన్ కానీ, సన్నీ లియో కానీ, మిగతా నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు కష్టపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ సతీష్ అని, తర్వాత అచ్చు మ్యూజిక్ డైరెక్టర్, మిగతా కామెడియన్స్ అందరూ పేరున ప్రతి ఒక్కరూ నిజంగా బాగా చేశారు. ఇది నిజంగా బాగా చేసి చక్కటి కుటుంబ చిత్రం కాబట్టి మళ్ళీ సక్సెస్ మీట్. దీనిలో 2 విషయాలు ఉన్నాయి. ఇది ఇంతకుముందు దాదాపు 4-5 సంవత్సరాలుగా ఇంత పాటలు అమ్ముడుపోయిన చిత్రం మా బ్యానర్లో ఈ మధ్య కాలంలో లేదు. రియలీ ఎక్స్ట్రాడినరీగా అమ్ముడుపోయినాయి దీన్ని కరెంటు తీగ ఉన్నటువంటి పాటలు. అందులో మనోజ్ దీనిలో ఒక పాట పాడాడు, రియలీ వండర్ఫుల్. నేను చాలా సంవత్సరాల ముందు కొంత పాడాను, కానీ ఫుల్ సాంగ్ పాడడం అన్నది మామూలు విషయం కాదు. డైలాగు చెప్పడం వేరు, పాట పాడడం వేరు. ఇది సామాన్యంగా డైలాగ్ చెప్పేవాళ్ళు పాట పాడలేరు. దీనిలో డైలాగు బ్రహ్మాండంగా చెప్పాడు, పాట పాడాడు, నృత్యం సంగీతం అంటే డ్యాన్సులు బాగా చేశాడు, అన్నీ బాగా చేశాడు. వీటన్నిటినీ అలా బాగా చేయించడానికి ముఖ్య కారకుడు దర్శకుడు నాగేశ్వరరెడ్డి. ఎప్పుడూ దర్శకుడు ఈజ్ ఎ క్యాప్టెన్. నేను ఎప్పుడూ చెప్తుంటాను, కృష్ణారెడ్డి గారు, పిక్చర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అని చెప్పాను. నా పెదరాయుడు చిత్రం అప్పుడు కూడా ఎన్నో సినిమాల్లో నేను ఒకటే మాట చెప్తుంటాను, నడిపించే విధానంలో తప్పుంటే కారు డ్రైవర్,
కారు డ్రైవరు నడిపిస్తే వాడు యాక్సిడెంట్ అయిపోతే ఫినిష్ అందరం పోతాం. కాబట్టి రథ సారథి అంటారు. అలాగే కృష్ణుడు కూడా, కృష్ణుడు రథాన్ని నడిపినప్పుడు ఇష్టం వచ్చి నడిపితే అర్జునుడు ఉండి ఏమి గొప్పవాడైన లాభం లేదు. అటువంటి రథ సారథులు దర్శకులంటే. అందుకే నాకెప్పుడు నేను ఇంత ఉన్నత స్థానానికి రావడానికి కారకులు మొట్టమొదట దర్శకులు, ఆ తర్వాత నిర్మాతలు, ఆ తర్వాత రచయితలు, మిగతా సాంకేతిక నిపుణులు. అలాగే ఈ రోజున ఈ పిక్చర్ ఇంత విజయవంతం అవడానికి కారణం నా బిడ్డకు మీరందరూ ఇచ్చినటువంటి ఆశీస్సులు. ఆంధ్ర ప్రేక్షకులు చూసారా, మేము ఎప్పుడు కూడా మామూలు స్థానం నుంచి ఈ స్థానానికి వచ్చి ప్రజలలో కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు ముందుండి నడిపించడం అన్నది మాకు ఎన్టీ రామారావు గారు, దాసనారాయణరావు గారు, మా గురువుగారు నేర్పించిన విధానం. అది ఎదుటి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని మన వల్ల అయిన సహాయం మనం చేయాలి. అందుకే విద్యాలయాల్లో కూడా 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నాం. బాబు చెప్పినట్టు క్యాస్ట్ అనే దాన్ని నేను మా ప్రాస్పెక్ట్స్లో 92లో తీసేశాను. ఎవరికి కావాలండి క్యాస్టు? కొంతమంది రాజకీయ నాయకులకు లబ్ధి పొందడానికి కావాలి క్యాస్ట్. క్యాస్ట్ మనకు కూడుపెట్టదు, కులం కూడుపెట్టదని గ్రంథాల్లో రాశారు. అది ఫాలో అయ్యి మనందరం కలిసి మెలిసి, అదే చెప్పాడు ప్రేమికుల కులం. మా సినిమాలో నాకు 2 కులాలు, ఒకటి నట కులం, ఒకటి టెక్నీషియన్ల కులం అని. కాబట్టి కలిసి మెలిసి ఉండి భావి భారతదేశాన్ని మనం రక్షించుకుని మోడీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్ అనే దాన్ని మన ఇంట్లో మనం శుభ్రం చేసుకుని మంచి పనులకు ముందుకెడితే ఇతర దేశాలకుంటూ కూడా మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అదంతా మన చేతుల్లో ఉందని చెబుతూ మరొక్కసారి ఈ కరెంటు తీగను విజయాన్ని చేకూర్చినటువంటి ప్రజలకు, ఆ షిరిడి సాయినాథుడికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్. పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఆ బొడ్డు కనిపించే బనీనేంటి, పిక్కలు కనిపించే నిక్కరేంటి? సిగ్గు అనిపించట్లేదు?